హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. పాకిస్తాన్లో ఏ గొడవలు అంటున్నారండి. ఇక్కడ నాకు కంగారుగా ఉన్నదండి. అందుకే ఉండిపోయానండి ఆంధ్రాలోని. అక్కడ కూడా ఏముంటాయండి, ఏమి ఉండవు కదండి. వైజాగ్ సత్య ఎందుకు ఫోన్ చేస్తున్నాడో అర్థం లేదండి. ఎందుకు ఫోన్ చేస్తున్నాను అయినా మళ్ళీ ఏమన్నా వాతలాడతావా, ఏమన్నా మళ్ళీ తిడతావా? ఎందుకు చెప్పు, ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఎందుకు ఫోన్ చేయక ఇంక నువ్వు? నా వల్ల నేనే పోషిస్తున్నాను, నేనే నిన్ను తీసుకెళ్తే కానీ గతిలేదు అన్నవాడు నేనేంటో చూపించాను ఒంటరిగానే. నేను ఫస్ట్ సెలబ్రిటీయో, నువ్వు సెలబ్రిటీయో ఒకసారి గుండెల మీద చేసుకుంటే అర్థమవుతుంది. నేను ఉంటే నీకు అన్నీ ఆఫర్లో, నేను లేకపోతే ఏమున్నది? నీ అంతా నువ్వు, నా బతుకు నేను కొట్టుకుంటాను. నువ్వు ఎందుకు ఫోన్ చేస్తున్నావు? చెయ్యకు. నువ్వు నలుగురిలోని నన్ను ఇన్సల్ట్ చేసావు అక్కడ. నన్ను లక్కీని కూడా నువ్వేం చేసావో కూడా తెలుసు. నా కోపమే ఉన్నానని పగ తీర్చుకున్నావు. మేము ఎదురు తిరిగితే మళ్ళీ ఎందుకు పని చేయవు నువ్వు? ఆ గొలుసావిడ రావట్లేదా? ఉంగరాలావిడి రావట్లేదా? మరి వస్తే లక్ష్మీదేవి ఉంగరం అన్నాను కదా. అది సరిపోయి పెట్టుకుంటే ఉన్నాయి ఇచ్చేస్తారు. నేను బేగ వస్తలేదు కదా, ఎందుకు కావాలో డబ్బులు తీసుకో, పెద్ద ఉంగరాలు ఇస్తాను. వాళ్ళకి కావాల్సి తీసుకున్నాక వంద ఉంగరాలు వచ్చింది. నాకు 10 మా లక్ష్మీదేవి ఉంగరం అంటే ఏం తెలిసి చూసుకుంటే అదే నువ్వు తీసుకుంటారు, నువ్వు ఈ ఉంగరం పెట్టుకున్నాడు సరిపోతే నాకు తెచ్చేయండి. ఇది పెట్టుకుంటే నాకు ఈ యాద తెద్దియండి. అదే చాలు, అంతే. నీకు యాది ఇవ్వను, ఇంక మళ్ళీ అన్ని ఉంగరాలు ఎందుకు? లక్ష్మీదేవి ఉంగరం ఏమ్మా, అన్నీ ఇవ్వక్కర్లేదు. నీ యాది పెట్టుకుని తెచ్చి నీకు డబ్బులు ఇచ్చేస్తాను అప్పుడమ్మా. అదండి, అందరూ బాగానే ఉన్నామండి. మా ఇంటి ఓనర్ గారు కొత్త ఆవకాయ పెట్టారు. ఆవకాయ హ్యాపీగా తింటున్నాను, కూర్చుంటున్నాను. ఇవాళ మళ్ళీ పాకిస్తాన్ గొడవలు అంటే మాత్రం నాకు కొంచెం కంగారు వచ్చిందండి. బాబు మళ్ళీ ఏం గుద్దుకుంటారు అక్కడ. ఏప్రిల్ మే నెలలో కూడా పెద్ద సీట్లు ఉంటాయి. నేను వెళ్ళనండి, అంటే ఎండలో నేను బయటికి వెళ్ళను. నాకు ఫిట్స్ వస్తుందండి, నీరసం వస్తుంది. ఒక రోజు వెళ్తే 4 రోజులు పడుకోవాలండి. అందుకనేసి నేను మానేశాను. ఆంధ్రాలో ఉన్నానండి. నేను తెల్లారి లేగితే మేడం గారి ఇంటికాడే కూర్చుంటాను. చెట్టు చూడండి, మామిడి చెట్టు చల్లగా ఉంటుంది. సపోటా చెట్టు చాలా చాలా బాగుంటుంది. ఎదరే వాళ్ళు తోటకోళ్ళు కోటిపల్లి పెట్టి ఇల్లు కట్టుకుంటారండి. చాలా మంచి వాళ్ళు ఇంట్లో పడ్డానండి. 1.5 సంవత్సరం అవుతుంది. హ్యాపీ అండి. ఎప్పుడు వెళ్ళి నాకు ఏ స్వీటు కూరలు ఏదో ఒకటి పెడతారండి. అదండి, చాలా చాలా సంతోషం. అక్కడ కూడా మంచి ఇల్లు దొరికిందండి. ఆ ఇంట్లోకి వెళ్ళిన కాడి నుంచి కూడా నాకు అన్ని ఆఫర్లేనండి. అసలు వెళ్ళిన 10 రోజుల కూడా ఇంట్లో సామాన్లు ఏమి సర్దుకోలేదు. ఏ రోజు వెళ్ళిపోవటం పడుకుంటాం, ఏ రోజు వెళ్ళిపోవటం, నైట్ వచ్చేసి పడుకుంటాం, అలా చేశానండి. మంచి ఇల్లు దొరికింది. కానీ నాకే ఇంకా ఎందుకు మనం రెస్ట్ తీసుకుందాం, 80 సంవత్సరాలు కదండి నా వయసు, ఇంకా రెస్ట్ తీసుకుందాం అని నేను అనుకుంటున్నాను. ఏడిసి వాళ్ళు ఏడవండి, నవ్వేవాళ్ళు నవ్వండి, కానీ ఏడు పెదవులు నా ఛానల్ కొట్టేసుకున్న ఎదవ, యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ కొట్టేసుకున్న ఎదవ సర్వనాశనం అయిపోతాడండి. రోడ్డు మీద కుక్క సాగు సత్తాడండి ఎప్పుడైనా ఎదవ. ఒక ఆడదాని సొమ్మాడు ఎవడని నాయి కొట్టేసుకుంటాడండి దరిద్రుడు, నాశనం అయిపోతాడండి. 4 నెలల పేరు పెట్టలేదు నా, ఎవరైతే కొట్టుకుంటారో వాళ్ళు సర్వనాశనం అయిపోతారండి. రోడ్డు మీద కుక్క సాగు సత్తారండి అని నేను దీవించున్నాను. నా దీవెన అపశకునమైన ఒకే అవుతుందండి, శుభమైన ఒకే అవుతుంది. నేను అనవసరంగా ఎవరి జోలికి వెళ్ళను, ఎవరిని తిట్టను. నన్ను మోసం చేసిన వాళ్ళు తిడుతున్నానండి నేను. అలాగండి, ఈ 2 నెలలు రెస్ట్ తీసుకోవాలి అనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఈ గొడవలు అన్నాక నాకు మళ్ళీ హైదరాబాద్ రావడానికి భయం వేస్తుంది. చూద్దామండి. ఇవాళ కూడా హాస్పిటల్కి వెళ్ళానండి. 3,000 మందులు అయినాయండి. ఎవరన్నా ఉన్న దాతలు ఉంటే నాకు కొంచెం ఎంతో కొంత సాయం చేయండి. 3 నెలలు వచ్చి 3,000 మందులు అవుతున్నాయండి. ఎవరైనా ఒక 1000 సరిపెట్టినా కనుక 2,000 నేను పెట్టుకుంటాను. నాకు మనసులో ఉంది కాబట్టి మీకు నేను చెప్తున్నాను. నా ఫోన్ నెంబర్ ఇస్తాను, 86 అండి 88675526 అండి నా నెంబరు. ఎవరైనా ఏమున్నా దాతలు ఎవరైనా ఉంటే, చేయగలిగే శక్తి ఉంటే నాకు ఎంతో కొంత మీరు నెలలా చేస్తే నేను కన్వే చేసుకుని డబ్బులు తీసుకుంటానండి. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. నేను ఇంకా వంట చేసుకోకుండా ఇక్కడ కూర్చున్నానండి. 11ంటికి పైకి వెళ్తాను, అప్పుడు హ్యాపీగా వంట చేసుకుంటానండి. తినేస్తాను, పడుకుని మళ్ళీ 4ంటికి లేగుతాను. మళ్ళీ 4ంటికి 4:30కి మళ్ళీ సిట్టింగ్ అని కూర్చుంటాం. ఇలాగ బల్ల ఉంటుంది, మీకు చైర్ తీసుకుంటాను. సరేనండి, అలాగండి, సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. చల్లగా వీచింది దేనికి,
చల్లగా నూరెళ్ళు ఉండమని పిల్ల ఏడు చెప్పింది ఏమని పిల్ల పాపలతో మళ్ళీ మళ్ళీ రమ్మని మళ్ళీ మళ్ళీ రమ్మని చల్లగాలి వీచింది దేనికి చల్లగా నూరెళ్ళు ఉండమని పిల్ల ఏదో చెప్పింది ఏమని పిల్ల పాపలతో మళ్ళీ మళ్ళీ రమ్మని మళ్ళీ మళ్ళీ రమ్మని. అలాగండి, పాకిస్తాన్ దగ్గర ఏ గొడవలు ఏంటండి, జాగ్రత్త. అందరూ నూనె డబ్బాలు, బియ్యాలు, సరుకులు, ఉప్పులు, పప్పులు అన్నీ కూడా ఎక్స్ట్రా అన్నీ కొనుక్కొని ఉంచుకోండి. అన్నీ కూడా పెరిగిపోతాయంటండి. నేను వార్తలు చదువుతున్నాను, కనకలక్ష్మి అండి. మీరు సరుకులు ఎవరైనా సరే ఇంట్లో అన్నీ కొనుక్కొని ఉంచుకోండి. అడ్వాన్స్గా రేట్లు అన్నీ పెరుగుతాయండి. అదండి, సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. గలగల మరకూడదు గాలి నివరోయే కలల నీవు నివరోయే కలల నీవు ఊపరాదు ఉండే పూల తీగ ఊపరాదు కొండపై గులాబీ ఒక గుంపులోన రెండు పూల తీగ విఘ్నేశ్వర, పార్వతి, పరమేశ్వర, సాయీశ్వర, లక్ష్మీ, సరస్వతి, వినాయక, ఆంజనేయ స్వామి, సత్యనారాయణమూర్తి, సూర్యమూర్తి, రామ, సీతాలక్ష్మీనారాయణ మీ పాద పద్మాలకు నమస్కారం అండి. ఓ పరమేశ్వర, నీవు నా ఆత్మగా ఉన్నావు. నీ భార్య అయిన గిరిజ పార్వతీదేవి నా మనసుగా ఉన్నది. నా ప్రాణంలో నీ సహస్రనామం, నీ శరీరమే నీ గృహం. నేను మాట్లాడే మాటలే నీకు క్షోత్రంలో, నీ నడిసే నడకే నీకు ప్రదక్షిణములు. నా భాగ్యభోగ్యాలన్నీ నీ విలాసాలే తండ్రి. ఉండడానికి నీగా తినడానికి తిండి కట్టుకుంటాను కదా. ఆయు ఆరోగ్యం చల్లగా ఉండాలండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే.